ఏం చేశాడు? మోసగాడైన యాకోబు పేరు తీసేసి ఏమని పేరు వచ్చింది? ఇశ్రాయేల్ అని పేరు వచ్చింది. ఆయన దేవుణ్ణి చూచాడు. తర్వాత ఆయన ఎముకను ఎరగొట్టాడు, నడుము ఎరగొట్టేశాడు, కుంటోడయ్యాడు. ఇంకా ఏం జరిగింది? ఆయన జీవితంలో రూపాంతరం చెందాడు. ఆయన కళ్ళలో కన్నీరు పెట్టాడు. వాళ్ళ అన్న ఎదురుగా వస్తే పడి ఏడ్చాడు అన్న దగ్గర జ్యేష్ఠత్వం కొనుక్కున్నాడు. అన్నను పట్టుకొని ఏడ్చాడు. ఇంకా ఏం జరిగింది? అన్న అడుగుతాడు, వీళ్ళంతా ఎవర్రా అని అడుగుతాడు. అడిగితే ఏం చెప్తాడు? నా యాకోబుకి ఇచ్చిన సంతానం అని చెప్పాడు. నీ దాసునికి దేవుడిచ్చిన సంతానం అని చెప్తాడు. జ్యేష్ఠత్వం కొనుక్కున్నాడుగా. కొనుక్కున్న అన్ననేమంటాడు అక్కడ? అతని కన్నీళ్ళు ఎంత వినయాన్ని తెప్పించాయి. నీ దాసునికి దేవుడిచ్చిన సంతానం. అది రూపాంతరం, అది ప్రవర్తన అంతట్లో రూపాంతరం. అందుకు యేసు ఈ లోకానికి వచ్చాడు. దాన్ని వీరు గ్రహించాల. యేసుతో ఉన్నవాళ్ళు అతను గ్రహించాడు. అందుకే యాకోబు ఎట్ట పట్టుదలతో ప్రార్థన చేశాడు. ఆయన పట్టుదలతో అరిశాడు. క్లుప్తంగా చెప్తాను. ఆ టైం కోసం, మీ టైం కోసం, భోజనం కోసం, అన్నింటి కోసం ఏం జరిగింది? ఆయన తీసుకురమ్మన్న వాళ్ళకే చెప్పాడు. మన యేసుప్రభు చాలా మంచోడు. చాలా ఆయన చేసిన పనులు ఒక్కొక్కసారి చూస్తుంటే ఎట్లుంటాయంటే మనకే వాతలేస్తాడు ఆయన. మనకే మట్టుకాయలు వేస్తాడు. వాళ్ళని పిలిచి పోండి ఆ గుడ్డివాన్ని తీసుకురండి అన్నాడు. వాళ్ళు పోయి ఆ గుడ్డివాన్ని యేసు పిలుస్తున్నాడని తీసుకొచ్చాడు. యేసు పిలిస్తే తీసుకొస్తే ఏం చేశాడంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అడిగాడు. నేను నీకేం చేయాలా అని అడిగాడు. మనమైతే ఆ గుడివాడైతే మామూలుగా గుడివాడై ఉండి యేసుక్రీస్తు శక్తిని ఎరక్కపోతే ఏం అడగవలసినవాడయా తెలుసా? నువ్వు రాజు కదయా, అందరూ యూదుల రాజు అని చెప్తున్నారు కదా, నాకు కొత్త పెద్ద ఆస్తి ఇస్తే, ఒక పెద్ద బిల్డింగ్ భూములు ఇస్తే, ఈ గుడితనాల్లోనే ఉండి హాయిగా వాళ్ళు సంపాదించి పెడుతుంటే తింటా నా జీవితం గడుపుతాయని భౌతికమైనవి అడగవలసినవాడు. అడగల. మేము నంద్యాల అడవుల్లో పనిచేస్తూ ఉంటే అడవుల్లో జ్వరం రావటం అక్కడ ఉండే చెంచోళ్ళకి వాళ్ళకి చాలా ఆనందం. ఎందుకంటే వాళ్ళు పండబెడతారు, జొన్న జావ ఇస్తారు, దుప్పటి కప్పుతారు, హాయిగా నిద్రపోవచ్చు, ఒక 3-4 రోజులు పనులకు పోకుండా ఉండొచ్చు. జ్వరం అంత శ్రేష్టమైంది లేదు వాళ్ళకి. ఏంటంటే రెస్ట్, హాయిగా వాళ్ళని కాసియటం, చేయటం. ఒకరిని అడిగితే అంటారు, జ్వరం వస్తేనే సార్ మాకు రెస్ట్ దొరికేదని. అట్లా ఈ గుడితనంలో మాకు మీరు డబ్బులు ఇస్తే, నువ్వు ఆస్తులు ఇస్తే, నువ్వు రాజు అంటే ఏదైనా ఇస్తే అని అనగల. ఏం చేశాడో తెలుసా? నాకు కనులు లేవు, దృష్టి కావాలా, నిన్ను చూడాలి అంటే తనలోని బలహీనత ఆయన కనిపెట్టాడు. ఏ బలహీనత ఉందో, ఏ అంధత్వం ఉందో, ఆ శరీర సంబంధమైన అంధత్వాన్ని వాట్ కెన్ ఐ డూ ఫార్ యూ అంటే దాన్ని దేవుడికి చెప్పాడు. ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలంటే మనలో ఉన్న బలహీనత ఏదో దేవుడికి చెప్పాలా, చెప్పుకోవాలా. ప్రతి బిడ్డ చెప్పాడు కదా. యెషయా రాజు కావాలా, ఉజ్జియా చచ్చిపోయాడు, వాళ్ళ తమ్ముడు కొడుకు ఆయన, దేవుని సేవకుడు కావాలనుకుంటున్నాడు. కానీ కావాల్సినంత ఆత్మీయ అనుబంధం లేదు ఆయనకి. ఒక మందిరాన్ని దేవుడు పంపించాడు, దేవదూతలు పరిశుద్ధుడు అని పాడుతున్నాడు. ఈయన లేచి పాల్లా, హల్లెలూయా పరిశుద్ధుడు అని పాల్లా, అట్టే కూర్చొని ఏడుస్తూ అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నేను అపవిత్రము కలిగిన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల మధ్య ఉన్నాను అని ఏడ్చాడు. తాను అప్పగించుకున్నాడు. దేవుని మందిరంలో తన బలహీనతని ఎత్తి దేవుడికి చెప్పాడు. ఇంకెవరికి చెప్పాలా? పక్కనోడికి కూడా చెప్పాలా. దేవుడు ఏం చెప్పాడు? కాలుతున్న అగ్నిని దించి ఆయన పెదవులను తాకాడు. అప్పుడు ఆయన పరిశుద్ధుడయ్యాడు. మన బలహీనతలు ప్రభువుకు చెప్పాలి. అపోస్తులైన పౌలు కూడా అట్టే చెప్పాడు. రోమాపత్రిక 7:24లో, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, పాపములకు లోనగు ఈ శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని అరుస్తాడు పెద్దగా. నా శరీరంలో ఒక పాప నియమం ఉందంటాడు 7వ అధ్యాయంలో. నేను మంచి చేయాలనుకుంటున్నాను, చెడే చేస్తున్నాను అంటాడు అని అరుస్తాడు. అరిసినప్పుడు
మళ్ళా ఒక పెద్ద నిర్ణయానికి వస్తాడు. ప్రభువైన యేసే అంటాడు. ఆయనే నాలో ఉన్న దౌర్భాగ్య స్థితి తీసివేయగలడు. ఎప్పుడైనా నువ్వు చెప్పుకున్నావా? వాట్ కెన్ ఐ డూ ఫార్ యూ అంటే, దేవా ఒకటి ఉంది మధ్య, దాన్ని ఏసీ కట్టించాను, మా పిల్లలకి ఇచ్చేసి రెండోది లేదు, ఇంకొక ఏసీ మిద్ది అయ్యా అని అడుగుతాం. కానీ నా పాపాన్ని తీసేసి నన్ను పరిశుద్ధిని చేసి పరలోకానికి తీసుకుపోమని అడుగుతాం. అది అడగాం కదా. అది ఆఫ్టర్, ఏందో ఆఫ్టర్. చచ్చిపోతే ఏమవుతాం మనకేం తెలుసు. క్రైస్తవులు కూడా అట్టే చెప్తున్నారు. పునరుద్ధానం మీద ఆశ లేనివాడు క్రైస్తవుడు కానే కాదు. పునరుద్ధానం మీద ఆశ నిరీక్షణ లేనివాడు నామకార్థ క్రైస్తవుడు, పార్ట్ టైం సండే క్రిస్టియన్, యాంటీ క్రైస్ట్ క్రిస్టియన్స్. పునరుద్ధానం మీద నిరీక్షణ లేకుండా, నేను ఈ గుడారం శిథిలమైన తర్వాత శిథిలము కాని మరి ఒక మహిమ శరీరము నాకు ధరించుకుంటాడు. మరణము యేసుక్రీస్తులో ఓడిపోయింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అపోస్తలుడైన పౌలు ఛాలెంజ్ చేశాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం అన్నాడు. అని ఇవన్నీ మన హృదయంలోనికి రాకపోతే మన ఒక ఆచార సంబంధమైన క్రైస్తవం చుట్టూ తిరుగుతున్నాం. మనం దాని చుట్టూ తిరుగుతున్నాం. మనం దాని పెత్తనాలకి, దాని అనుగుణానికి, లోకంలో ఉన్న అధికారాలకి, దాని యొక్క సద్భావాలకి, దాని యొక్క సంరక్షణకి, దాని యొక్క ఆహారానికి తిరుగుతున్నామే. కానీ యేసు చుట్టూ ఉన్న క్రైస్తవులాగా ఉన్నాం మనం. ఆయన చుట్టే ఉన్నాం, కానీ ఆయన వాళ్ళకేసి తెలియదు కదా. యేసు తెలిస్తే ఏం చెప్పాలి అంటే, నీ బలహీనత నా బలహీనత తీర్చి యేసుకు చూపించాలి. దేవా నేను దౌర్భాగ్యులను, అయ్యో నేనంత దౌర్భాగ్యులను, పాపములోనే నా ఈ శరీరము నుంచి నన్ను ఎవడు విడిపిస్తా అన్నాడు. చూసావా, ఆ విడిపించేవాడి దగ్గరికి వచ్చాడు. పాపపు శరీరము నుంచి విడిపించే దగ్గరికి వచ్చాడు. అందుకే ఆయన ప్రభు కూడా ఏం చేశాడు అంటే, ఆయన ఇంకొక పని చేశాడు ప్రభు. అప్పుడు ఏం చెప్తాడంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందని చెప్తాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అంటాడు. చూసారా విశ్వాసం. ఇప్పుడు చాలామంది మేము స్వస్థపరుస్తామంటున్నారు. ఒకరు స్వస్థపరచడం చేతకాక శిష్యులు దెయ్యాన్ని ఎలగొట్టలేక యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి దెయ్యం స్వస్థపరచమంటే యేసుప్రభు ఏం చెప్పాడో తెలుసా? నా శిష్యులకు చేత కాదు, నేను ఎలగొడతాను అన్నాడు. అనలా. అట్టంటాడా దేవుడు? క్రైస్తవుడు అయితే అట్టంటాడా? ఏమంటాడు ఆయన? నమ్ముట నీ వశమైతే సమస్తము నీకు సాధ్యం. నమ్మటం నీకు సాక్ష్యం. నీ విశ్వాసం పరిపూర్ణమైందైతే నీకు స్వస్థత. నీ విశ్వాసం పరిపూర్ణమైందైతే నీకు పరలోకం. నీ విశ్వాసం నీకు పరిపూర్ణమైంది కావాలి. విశ్వాసం పరిపూర్ణమైంది చెప్పుకోవడానికి విశ్వాసం కాదు. ఇప్పుడు ఒక చిన్న సాదృశ్యం చెప్తాను, తొందరగా ముగిస్తాను. ఎందుకంటే మీ అందరికంటే నాకు ఆకలేస్తుంది. నేను షుగర్ పేషెంట్ని, 31 years నుంచి షుగర్ పేషెంట్ నేను. 1, 2 కాదు, నాకు 75 సంవత్సరాలు సగం భాగం అయింది. కానీ ఏం చేయటం లేదు దేవుడు, ఏమి చేయనీయుడు. ఒక విశ్వాసి కొండ చర్యలోకి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడంట. రోజు ప్రార్థన చేసుకుని వచ్చేవాడంట. అవర్ డైలీ బ్రెడ్ దొరికితే చదవండి. మా ఇంట్లో డైలీ బ్రెడ్ వాడతాం. అందులో కథే చెప్తున్నా నేను. అందులో కథే, పిట్ట కథలు ఏం చెప్తాను, అందులో కథే. వస్తూ ఉన్నాడట. వస్తూ ఉంటే ఒకసారి ఆ 2 కొండల మధ్య కొంచెం నేర ఉందంట. దాంట్లోకి జొరబడాడట. జొరబడితే కింద పెద్ద నీళ్లు ప్రవహిస్తున్నాయంట, ముసలి ఉందంట. వాడు అదృష్టం ఒక చెట్టు కాని వచ్చింది. ఆ చెట్టు యొక్క కాడ కాని వచ్చింది. ఆ కాడని గట్టిగా పట్టుకున్నాడంట. పట్టుకొని అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, నా దేవా కరుణించి నన్ను పైకి దాన్ని ప్రార్థన చేస్తున్నాడట. ఒక శబ్దం వినపడిందంట అవర్ డైలీ బెడ్లోది. బాబు, నేను యాకోబు దేవుడిని కాదు, ఆయన ఒప్పుకొని రూపాంతరం చెందాడు. అబ్రహాం దేవుడు నేనేం చెప్తే అది విన్నాడు. ఇస్సాకు దేవుడు నేను చెప్పింది విన్నాడు. ఇప్పుడు నీ దేవుని కదా, నేను చెప్పింది ఇట్టే నువ్వు పైకి వస్తావు అన్నట్టు. నువ్వేమి చెప్పు దేవా నేను వింటా అన్నాడు. ఏమి చెప్పను బాబు,
అది వదిలే, నేను పైకి తెస్తా. ఏం చెప్పాడు? పట్టుకున్న ఊడ వదిలేస్తే నేను పైకి తీసుకొస్తాను. దేవా, ఇది వదిలితే నేను ముసలి దగ్గర పడతానయ్యా, ఇది వదిలితే నేను ముసలి దగ్గర పడతానయ్యా. ఏ విశ్వాసమయ్యా నువ్వు? నమ్మినావని పేరు చెప్తున్నావే కానీ, విశ్వాసుడు అనే పేరు చెప్తున్నావే కానీ నీకు నమ్మకం లేదు. నీకు నమ్మకం నా మీద ఉంటే ఏం చెప్పాలా? నా మాట చెప్పినట్టు నువ్వు చేయాలి. చాలామంది యేసుప్రభు మీద విశ్వాసం ఉంటుంది కానీ ఆయన చెప్పినట్టు మాత్రం చేయం. అదే మన జీవితంలో జరిగే పెద్ద పొరపాటు. మీ జీవితంలో, నా జీవితంలో, మన ఇద్దరి జీవితాలు ఏం చేయాలా? చెక్ చేసుకోవాల్సింది అక్కడే. ఆయన మాటలు మనం వింటున్నామా, ఆయన మాటలు మనం చేస్తున్నామని అక్కడ చెక్ చేసుకోవాలి మనం. అందుకే ఆ పర్వతోన్నతమైన ప్రసంగం అన్నారు దాన్ని. ఆ ప్రసంగంలో తన్మయం చెందింది గాంధీ మహాత్ముడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రిస్తారన్న పదం ఆయన హృదయానికి స్పందించి స్వతంత్రానికి నాందిగా పలికింది. అలాంటి దానిలో ఆయన ఏం చెప్పాడు? ఈయన ఆ మాటలు విని వాటి చెప్పున చేయువాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు, వర్షం వచ్చినా, వరద వచ్చినా, తుఫాను వచ్చినా పడదని చెప్తే ఆయన చెప్పినట్టు వినక, దేవా ఈ ఊడ పట్టుకునే ఉంటా, నన్ను పైకి దా, ఇది వదిలిపెట్టను, కానీ నేను పైకి రావాలి. చాలాసార్లు మన జీవితంలో విశ్వాసం తొల్లిపోవడానికి కారణం అది. విశ్వాసం అంటే ఏంది? ఆయన చెప్పినట్టు చేయటం. అవిశ్వాసం కాకూడదు. అవిశ్వాసం అయితే కష్టం ఏందో తెలుసా? ఒక్కసారి యాకోబు పత్రిక తీద్దాం దయచేసి. ఆ ఒక్క వచనం చూద్దాం, మనం ముగిద్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలోకి వద్దాం. 1వ అధ్యాయం 6వ వచనం. అతడు నేను ఎక్కడ పోయినా కోరతా. ఒక పదం నేను చదివితే 2వ పదం మీరు ఇచ్చే చూస్తున్నారు అని అనుకోవటానికి. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగము పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములలో అస్థిరుడై కనుక ప్రభు తనకేమైనా దొరుకునని తలంచరాదు. చూసావా? అస్థిరుడైపోతాడు. కానీ నమ్మితే ఏమంటాడు? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అంటాడు. బాగుంది అంతవరకు. తర్వాత వాడు ఏం చేశాడో తెలుసా? 52వ వచనం చూస్తున్నాడా? అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఎవరి వెంట పోయాడు? ఎవరి వెంట? ప్రభుదాస్ సెంటర్ వచ్చాడా? ప్రభుదాస్ సెంటర్ పోతే ఒక చర్చి పడతాడు, సరిపోద్ది. ప్రభుదాస్ పరలోకం వెళ్ళాడు. ఎంట పోతే ఆయన కడుపును పోషించవచ్చు అంతే. ప్రభుదాస్ వెంట బాగలేదు, యేసుదాస్ వెంట బాగలేదు, ఆయన శిష్యుల వెంట కూడా బాగలేదు. యేసు వెంటనే పోయాడు ఆయన. యేసు వెంట పోయినందుకు ఏం జరిగిందో తెలుసా ఆయనకి? 11వ అధ్యాయం. యేసు వెంటనే నువ్వు నడిస్తే నీకేం జరుగుతుందో తెలుసా? 11. వారు యెరూషలేమునకు సమీపించి ఓలివాల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగా బేతినియా అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులతో ఇద్దరిని చూచాను. వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేమునకు వచ్చారు. నీవు నేను ఆయన ఎంటబోతే పరమ యెరూషలేముకు వెళ్తాం, పరమ కనానుకు పోతాం. నా ఎట్టు వస్తే ఎక్కడ పడతారో మీరు? మనుషులను ఆశ్రయిస్తే శాపగ్రస్తులు. ప్రభుదాస్ అంటే కాదు, ప్రభు యేసు ఎంట పోవాలి మనం. ఆ గుడ్డోడు చేసిన గొప్ప పని ఏంటంటే, అందుకే ఆ గుడ్డివాడిని తీసుకున్నాను నేను. ఆ గుడ్డివాడే కానీ యేసు రక్షకుడని తెలిసినవాడు. యేసు హృదయంలోనికి వస్తే హృదయం చైతన్యం తెలుస్తుందని తెలుసుకున్నాడు. యేసుగానే ఉండాలని పట్టుదలతో ప్రార్థన చేశాడు. యేసు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటే కదా ఆయన అసలైన దేవా. మనం అయ్యా నాకు ఆధ్యాత్మిక నేత్రాలు తెలియజేయి, చూపించే ఆధ్యాత్మిక నేత్రాలు. శరీర సంబంధంగా నా నేత్రాలు బాగున్నాయి, ఆత్మ సంబంధంగా ఒక పొరపాటు జరిగితే అది సత్యం కాదు అని చెప్పడానికి నాకు భయం. నువ్వే గ్రహిస్తాడు. ఒక్కడి వెనక సత్యం కాదని చెప్పాలి కదా. క్రైస్తవుడు అయితే ఒక్కడైనా నిలబడేది రైట్ కాదు రాంగ్ అని చెప్పగలగాలి కదా. సత్యాన్ని చూసి కూడా సత్యంగా చెప్పలేని అధముడిని నేను.
నేను సత్యం చెప్పేటట్టు నాకు సహాయం చేయి. అప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. యేసు వెంటబో, యెరూషలేం చేస్తా. అది ఒక సామాన్యమైన గుడ్డివాడు ఆయన చాలా విషయాలు మనకు నేర్పించాడు. ఆయన జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ పాదాలకు ఎంతో వందనాలు. నీ మహాకృప ద్వారా, కనికరము ద్వారా, దయ ద్వారా, నీ యొక్క శ్రేష్టమైన నామములో మాకు నీవు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ దినం తండ్రి బిడ్డలు ఎవరికి లేని ఒక పురుషుల కొరకు ఒక చక్కని రిట్రీట్ పెట్టారు. వారిని దీవించండి, కాపరిని దీవించండి. మమ్మల్ని మేము పురుషులుగా వ్యక్తిగతమైన జీవితాన్ని పరీక్షించుకునే దినంగా మాకుంది పరప. మాకు చెప్పిన వారికి వినేవారికి అందరం కూడా నీ బిడ్డలంగా జీవించడం ఎలానో మోసే ద్వారా, భర్తిమయ్య ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. సంఘాన్ని దీవించండి. ఇంకా ఇక్కడ ఆత్మలను సంపాదించి ఈ 4 గోడల మధ్యగాక అనేకులను ఈ స్థలానికి ఆకర్షించబడటానికి, సకల జనులకు ప్రార్థనా మందిరంగా ఉండటానికి నీవు దర్శించి దీవించి ప్రతి వ్యక్తిని ఒక సువార్థికుడిగా, ప్రతి బిడ్డను నీ సాక్షిగా వాడుకోండి. కాపాడిని దీవించండి, ఆశీర్వదించండి. ఇందుకో ప్రభా బిడ్డలతో కొంత సమయాన్ని గడపగలిగాం. నీ కృప చూపమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికి వందనాలు. పాస్టర్ గారికి, లీడర్